దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథము 66:4. ద బుక్ ఆఫ్ సామ్ 66 చాప్టర్ వర్స్ 4. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును అని రాయబడి ఉంది. ఈ వాక్యంలో చూడండి, 2 సార్లు కీర్తించును కీర్తించును అని ఉంది. ఈ వాక్యంలో ఏం రాయబడి ఉంది? కీర్తనల గ్రంథం 66:4లో సర్వలోకము ఏదంట? సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నాకు చాలా సంతోషం అనిపించింది ఈ వాక్యం చదువుతున్నప్పుడు. ఇంకా సెకండ్ టైం రాయబడి ఉంది, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. అంటే ఈ కీర్తన రాసినప్పుడు ఇమ్మానువేల్ అనే పేరు ఉంది కానీ యేసు అనే పేరు లేదు. కానీ యేసు అనే పేరు తర్వాత వచ్చింది. ఇప్పుడు చూడండి, ప్రపంచం అంతా కూడా ఎన్నో కోట్ల కొలది ప్రజలు ఏ నామమును వారు ఆరాధిస్తూ ఉన్నారంటే, ఏ నామమును వారు ప్రార్థన చేస్తున్నారంటే యేసు అనే నామం. ఇక్కడ రాయబడి ఉంది సర్వలోకము, ఆల్ ఓవర్ ద వరల్డ్. నేను ప్రపంచం అంతా తిరిగి ఉన్నానండి. అంటే మొత్తం ప్రపంచం అని నేను చెప్పట్లేదు, కొన్ని దేశాలు, అంటే 57 దేశాలు నేను తిరిగి ఉన్నాను. అంటే నేను వెళ్ళిందంతా కూడా గాస్పల్ మీటింగ్. యూరోప్ అంతా వెళ్ళినాం చాలా చోటు, ఇంకా అమెరికన్ కంట్రీస్ వెళ్ళినాము, అరబ్ కంట్రీస్ వెళ్ళినాము, దుబాయ్ వెళ్ళినప్పుడు 7 స్టేట్ కూడా వెళ్ళాను. ఆ రీతిగా అంటే చాలా చోటు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించి ఉన్నాను. అంటే ఎక్కడ పోయినా కూడా, అది అరబ్ దేశాలైనా కూడా, అంటే సౌదీ అరేబియా గురించి నేను చెప్పట్లేదు, నేను చెప్తున్నది వేరే దేశాలు. అది కాకుండా అంటే సౌదీ అరేబియా వెళ్ళలేదు. మరి నేనేమంటున్నానంటే సర్వలోకము, ఆల్ ఓవర్ ద వరల్డ్ అని అర్థం. భూదిగంతములంత వరకు కూడా అని అర్థం. అంటే సర్వలోకము నీకు నమస్కరించి అని చెప్పి రాయబడింది. ఎంత సంతోషంగా ఉంది కదా. సర్వలోకము యేసుని నమస్కరించి, యేసుని కీర్తించి, నేను నిన్ను అనే ప్లేస్లో యేసు అని పెడుతున్నాను, యేసును కీర్తించును, నీ నామమును బట్టి, అంటే యేసు అనే నామమును బట్టి నిన్ను కీర్తించును అని. చూడండి ఎన్నిసార్లు వచ్చింది. ఇక్కడ రాయబడి ఉంది సర్వలోకము నీకు నమస్కరించి. అంటే సర్వలోకం ఏం చేయాలంట? యేసును నమస్కరించాలంట. నీకు అంటే యేసును నమస్కరించి నిన్ను కీర్తించును, యేసును కీర్తించి, ఇంకా నీ నామమును బట్టి, యేసు నామమును బట్టి, ఇంకా నిన్ను అంటే యేసును కీర్తించును. 4 సార్లు. ఓకే, జస్ట్ ఒక చిన్న సెంటెన్స్లో 4 సార్లు నీవు, నిన్ను అని చెప్పి మరల నిన్ను అని మరల వస్తుంది. నీకు అంటే ఇది ఎవరి గురించి? యేసుని గురించి రాయబడిన మాట. అంటే సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును అని రాయబడింది. ఎస్, ప్రపంచం అంతా కూడా, సర్వలోకం అంతా కూడా యేసును కీర్తించును, యేసును నమస్కరించును, యేసు నామమును బట్టి కీర్తించును అని చెప్పి శైలా అని చెప్పి రాయబడి ఉంది. అంటే నేనేమంటున్నానంటే సర్వలోకము కూడా, ఇప్పుడు నిన్న న్యూస్లో నేను చూశాను, బీబీసీలో చూశాను. అంటే ఈ 2 సంవత్సరములు అక్కడ ఇజ్రాయెల్లో, గాజా, ఇక్కడ అంతా కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేయలేదు. ఎందుకంటే యుద్ధం అని. కానీ ఈ సంవత్సరం చూస్తే చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ అండి. అది ఫుల్ డెకరేట్ చేసి అక్కడ ఇజ్రాయెల్లో, గాజాలో 2 సంవత్సరాల తర్వాత ప్రతి చోటు కూడా క్రిస్మస్ని ఇప్పుడే స్టార్ట్ చేశారు వాళ్ళు సెలబ్రేట్ చేయడం. అంతా సెలబ్రేట్ చేస్తున్నారు. అది చూడడానికి చాలా సంతోషం అనిపించింది. అయితే ఇక్కడ రాయబడి ఉంది, ఇక్కడ కాదు, ఇజ్రాయెల్లో కాదు, అమెరికాలో అన్ని చోటు, ఇంకా అంటార్టికాలో కూడా క్రిస్మస్ ట్రీ పెడుతున్నారు అని విన్నాను. మరి నేను చూడలేదు, నేను విన్నాను. ఆ రీతిగా సర్వలోకంలో కూడా ఆయనకు నమస్కరించి, ఆయనను కీర్తించి, ఆయన నామమును బట్టి ఆయనను ఏం చేయాలంట? కీర్తించాలంట. మనము కూడా ఇది ఒక్కరోజు చేసేది కాదు, కానీ మనము జీవితం అంతా కూడా
మనము ఎప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ పాడుతూ ఆయనను నమస్కరిస్తూ ఆయనను స్తుతిస్తూ మన కోసం ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యంను తప్పకుండా చేస్తాడు. అలా నమ్ముదాం, గొప్ప కార్యంను ఆయన చేస్తాడు. ప్రభువా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. సర్వలోకము ప్రభువా నీకు నమస్కరించి ప్రభువా నిన్ను కీర్తించి నీ నామమును బట్టి నిన్ను కీర్తించునని చెప్పిన మాట ప్రకారం ప్రభువా మేము మా జీవిత కాలం అంతా కూడా ప్రభువా నిన్ను నమస్కరించి నిన్ను పూజించి నిన్ను కొనియాడి నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచి ప్రభువా మేము ఎప్పుడు కూడా ప్రభువా నిన్ను ప్రభువా వెతుకున్నట్లు ప్రభువా గొప్ప కార్యంను చేయనట్లు మీరు కృప చూపించండి. మీరే మాతో ఉండండి ప్రభువా, దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.